ఏపీలో ప్రజలు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మాకైతే ఇచ్చేవారు. ఇప్పుడు వాలంటీర్లు విధుల్లో నుంచి తీసేయడం వల్ల మేము గ్రామ సచివాలయాలకి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. మేము రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు, చంద్రబాబు ప్రభుత్వం అయితే మాకు అసలే వద్దు, ఆయన వల్ల ఇదంతా జరిగిందని అయితే ప్రజలు మాట్లాడుతున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? ఇది ప్రజలు కాదు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా మేలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి తన చేతగానితనాన్ని చూపించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఊర్లో పోస్ట్ ఆఫీస్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి పెన్షన్ ఇవ్వమంటే ఒక పంచాయతీలో 400-500 ఉంటాయి. ఒక రోజులో 400-500 పెన్షన్లు ఇవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇప్పివచ్చు, ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు. ఇది ప్రభుత్వం చేయొచ్చు, చీఫ్ సెక్రటరీ ఆదేశించవచ్చు. అది ఎందుకు చేయనీయటం లేదు వీళ్ళు? దానికి సమాధానం చెప్పమనండి. ఈరోజు ప్రజల్ని కావాలనే సచివాలయాలకు రప్పిస్తుంది వైసీపీ నాయకులు. 10 రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిటీగా చెప్పింది ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోమని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లో ఒక 4 నుంచి 5 మంది 10 మంది టీచర్లు ఉంటారు కదా. టీచర్లని లిక్కర్ షాపుల దగ్గర నిలబెట్టావు, అదేవిధంగా టాయిలెట్ల ముందు నిలబెట్టావు కదా. ఈరోజు దీనికి వాడుకోవచ్చు కదా, ఎందుకు వాడుకోవటం లేదు? ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం. ప్రజలు ఈరోజు ఎక్కడ అనుకోవటం లేదు. ప్రజల్ని డైలమాలో అంటే ఒక రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. అంతేగాని ఇక్కడ ప్రజలు ఎక్కడ ఆ విధంగా అనుకోవటం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 3000 ఇస్తా అని చెప్పి 3000 ఇవ్వకుండా మనల్ని మోసం చేశాడరా. చంద్రబాబు నాయుడు ఒకేసారి 2000 చేశాడు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టాడు. ఈ జగన్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఆపేశాడు. సొంత చిన్నాన్నే చంపేశాడు వీడు, నీచుడు. వీడు మనల్ని బతకనిస్తాడా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ పెన్షన్ ఏదో వీడు జోబీలో నుంచి తీసిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు జగను. ఎవరు డబ్బులు ఇస్తున్నాడు జగను? మా డబ్బులు మాకు ఇస్తున్నాడు. మేము వేరే పన్నుల ద్వారా మా దగ్గర 100 రూపాయలు లాక్కొని 10 రూపాయలు మాకు ఇవ్వటం లేదని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ఒకప్పుడు ఎంత ఉన్నాయండి పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ రేట్లు? 74, 70 ఈ విధంగా ఉండేది. ఇప్పుడు 110, 120 దాకా వచ్చాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కదా. ఒకప్పుడు గ్యాస్ ఎంత ఉంది, ఇప్పుడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి? 1000 దాటిందంటే దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? మళ్ళీ అంటారు కొంతమంది మేధావులు ఏమంటే గ్యాసు, ఈ పెట్రోల్ ఇవన్నీ స్టేట్కి సంబంధం లేదు, సెంట్రల్కి అంటారు. సెంట్రల్ అయితే అన్ని స్టేట్లో ఒకే విధంగా ఉండాలి కదా. కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి 10 రూపాయలు, చెన్నైకి ఆంధ్రప్రదేశ్కి 10 రూపాయల పైన డిఫరెన్స్ ఎందుకు వస్తూ ఉంది? దీనికి సమాధానం చెప్పమనండి వైసీపీ నాయకుల్ని. వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదండి పేదోళ్ళకి, పేదోళ్ళ నుంచి దోచుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సంక్షేమం నేను ఇచ్చేస్తున్నా అన్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నావు? ఎవరబ్బ సొంపిస్తున్నావు? నీ ఇడుపులపై ప్యాలెస్ అమ్మిచ్చావా? నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చావా? నీ భారతి సిమెంట్ అమ్మిచ్చావా? నీ సాక్షి పేపర్ అమ్మిచ్చావా? ఈరోజు నీ వ్యాపారాలు పెంచుకుంటున్నావు. పేదోళ్ళ దగ్గర పీడించి నీ పెత్తందారులు, నీ కంపెనీలకు అప్పచెప్పి నీ కంపెనీలు ప్రాఫిట్స్లో పెంచుకుని నువ్వు ఆదాయం పెంచుకుంటున్నావు. పేదోళ్ళ పైన ఒక్కొక్కటి పైన 2 లక్షలు, ఒక్కొక్క వ్యక్తి పైన 2,05,000 వరకు భారం వేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ కుటుంబంలో 5 మంది ఉంటే 10 లక్షల దాకా ఈ విధంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రేపు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏదో మధ్యలో వచ్చి మేమేదో మాట్లాడేస్తాం, మేమేదో పొడి చేస్తామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభల్లో జగన్మోహన్ రెడ్డి పైన చెప్పులు ఇస్తున్నారంటే ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి మీరే. ఎంత నీచంగా పరిపాలిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో. చంద్రబాబు నాయుడు కనుక ఒకవేళ తను గెలిచి నాయకత్వంలోకి వస్తే మొత్తానికి వాలంటరీ విధులను అయితే తొలగించేస్తాడు. ఇంకా వాలంటరీ విధులు అయితే ఉండవు. సో ఇంకా మనం మళ్ళీ రోడ్ల మీద పడే పరిస్థితి అయితే చంద్రబాబు తీసుకొస్తాడు అని కొంతమంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఆయన స్టాండ్ చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు క్లియర్గా స్టాండ్ చెప్పడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తాం, సంక్షేమాన్ని ఇంటింటికి తెచ్చిస్తాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను ఇంకా పటిష్టత చేసి వాళ్ళను ఒక గౌరవప్రదమైన పదవులు ఇచ్చి గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి 20 నుంచి ఇచ్చి 25,000 వాళ్ళ మేధాశక్తికి తగినంత సంపాదించుకునే స్థాయికి వాళ్ళని తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా మీ శాలరీలు పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మిమ్మల్ని గౌరవప్రదంగా వాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా రాజకీయాలకు వాడుకోము, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన స్వార్థం కోసం వాడుకోము. ప్రజలు మన్నల్ని మీరు పొందే విధంగా మేము మిమ్మల్ని తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అది విజనరీ నాయకుడు చేసేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఎందుకు వాడుకుంటున్నాడు? ఆయన మీటింగ్కి రాకపోతే నీకు పెన్షన్ కట్ చేయేస్తా, నీకు ఇది కట్ చేయేస్తాం, నీకు ఈ స్కీమ్ రాదు, ఆ స్కీమ్ రాదని బెదిరించే విధంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తులది తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాలకుడుగా ఉన్నాడు. అతను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు వెళ్తారు. ఇది వీళ్ళని కరెక్ట్ దారిలో పంపించాల్సిన దారి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం తప్పుదోవలో వెళ్తూ ఈ విధంగా వీళ్ళని మోసం చేస్తూ ఉంది. అందుకని వీళ్ళు ఈ వాలంటీర్లు అంతా కూడా రియలైజ్ అయ్యారు. ఈరోజు
ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకంటే మనం ఊడిగం చేయాలి, చంద్రబాబు నాయుడు వస్తే మనకు గౌరవం కల్పిస్తాడు, అలాంటి గౌరవం కల్పించే వ్యక్తికి మనం ఓటు వేయాలని ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉంటే ఓరవలేక వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా రేపు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఇస్తారు. గతంలో సప్లాన్ నిధులు ఇచ్చారు, కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సప్లాన్ నిధులు, కార్పొరేషన్ లోన్లు ఎందుకు తీసేశాడు? దానికి సమాధానం చెప్పమనండి. ఈ విధంగా రాష్ట్రాన్ని సంక్షేమం పేరిట సంక్షోభం లేక నెట్టేశాడు ఎవరు? ఈ జగన్. రేపు చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా భావించి రాష్ట్రాన్ని పరుగులెత్తించి అదేవిధంగా సంపద సృష్టించి ఆ సంపదని పేదవాళ్లకు పంచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టి అదేవిధంగా చదువుకున్న యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడే 13 లక్షల కోట్లు చేసి రేపు ప్రభుత్వం ఎండ్ అయిపోతుంది, ఇంకొక నెల అనగా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశాడంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందంటే రేపు వస్తే ఇంకేమైనా చేయగలుగుతాడా? రాష్ట్రాన్ని దివాలా తీసే స్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఎవరు పాలకులుగా ఎన్నుకోరు. ఖచ్చితంగా రేపు ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి పాలన అందించి ప్రజలందరినీ ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వస్తుందని మేము భావిస్తున్నాం. ఇదే కాకుండా మనకి ఇంకో పక్కన వినిపిస్తున్న వార్తలు ఏంటంటే వాలంటీర్స్ని ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రచారాలకు వాడుకుంటూ ఉంటారు కాబట్టి అలా వాడుకోవడానికి వీల్లేదు అనేసి గవర్నమెంట్ తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పును మార్చడం కోసం వాళ్ళ చేత కావాలనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ దీనికోసం వాడుకుంటున్నాడు ప్రచారాల కోసం అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారు అసలు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన రాజకీయ స్వార్థం కోసం కుటుంబ సభ్యులను వాడుకున్నాడు, కార్యకర్తలను వాడుకున్నాడు. రేపు వీళ్ళను కూడా వాడుకోవచ్చేమో. ఎందుకంటే తన రాజకీయ స్వార్థం కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. తన తండ్రి జీవితం ఏమైందో, అదేవిధంగా తన తల్లి జీవితం ఏమైందో, తన సోదరి జీవితం ఏమైందో, అదేవిధంగా తన చిన్నాన్నని ఏ విధంగా చేశాడో ప్రతి ఒక్కరూ చూశారు. ఈ విధంగా ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన జగన్కి పేదవాళ్ళ జీవితం ఒక లెక్క. వాళ్ళను కూడా వాడుకొని వదిలేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎవరు అనే విధంగా తీసుకొని వచ్చేసాడు. ఇంకొకటి ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాలని జగన్ కుట్రపూరితంగా కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు ఈరోజు వాలంటీర్లను రాజీనామా చెయ్యండి అని జగన్ చెబుతున్నాడంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, రాష్ట్రంలో ఉండే వాలంటీర్ల చేతంతా రాజీనామా చేయించి వాళ్ళని ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల తర్వాత వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేయచ్చు కదా. వాలంటీర్లు కూడా ఆలోచించుకోండి. మీరెవ్వరూ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం మిమ్మల్ని బలిపశువులను చేస్తున్నాడు. మీరు మేల్కోండి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే మిమ్మల్ని 2 నెలలు జస్ట్ ఎలక్షన్లు అయ్యే వరకు ఎలక్షన్ విధులకు దూరంగా ఉండమన్నారు. అదేం తప్పు లేదు, దూరంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీకు గౌరవం కల్పిస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మిపోతే మాత్రం మీరు జీవితంలో ఎనలేని పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీ కుటుంబ జీవితాలు నాశనం అవుతాయి. ఇకనైనా మేలుకోండి, ఒక మెచ్యూర్డ్గా ఆలోచించండి. వాళ్ళ రాజకీయ కుట్రలకు మీరు బలి అవద్దండి నేను తెలియజేసుకుంటున్నాను. నీతిగా నిజాయితీగా ఉండి అధికారులు కావచ్చు అందరూ. ఇంకో పక్కన వినిపిస్తున్న వార్తలు ఏంటంటే వాలంటీర్స్కి ఆశా వ్యక్తంగా వాళ్ళని చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎలక్షన్స్లో సపోర్ట్ ఇస్తే గనక ఆ పార్టీ కార్యకర్తలు 30,000 వరకు వాళ్ళకి జీతం కింద ఇస్తామని, దానికోసం వీళ్ళకి ముందుగానే 15,000 వీళ్ళకి అప్పచెప్పారంటూ, అండ్ అలాగే వాళ్ళకి వెండి బంగారం ఆశలు అయితే చూపిస్తున్నారు, ఆశాజ్యోతులు వెలిగిస్తున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా అసలు? ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంతకైనా దిగజారుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళకు ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ ఆలోచనలు అంతా ఎలా ఉంటాయంటే ఏదో ఆశ చూపించి అప్పటికప్పుడు మళ్ళీ మేము దోచుకొని తినేద్దాం అనే మైండ్ సెట్లో ఉంటాయి. వీళ్ళు ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. రేపు ప్రజలు చైతన్యవంతులైతే వీళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ గెలవరు. వీళ్ళు ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఏం చేశారు, టోటల్ ఒక గోడ మొత్తం దాదాపుగా 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు సామాగ్రి ఉంది. అంటే వీళ్ళు ఏ విధంగా అవినీతి చేశారో ఆలోచించండి. వీళ్ళు ఈరోజు ఇచ్చేది ప్రజల నుంచి దోచుకున్న డబ్బునిస్తూ ఉన్నారు. ఆ విధంగా తీసుకొని ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ 1,000 కోట్లు దోచుకోవాలంటున్నారు. ప్రజలందరూ ఇది చూసి గ్రహించి రేపు వాళ్ళ ఓటుని సక్రమంగా ఉపయోగించుకోండి. నీతిగా నిజాయితీగా మన భవిష్యత్తును మార్చే నాయకుడు కోటేనని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే రక్తంలో ములిగిన వైసీపీకి మళ్ళీ అధికారంలోకి రావడానికి పార్టీ టికెట్లు ఎలా ఇస్తారు అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు అయితే అంటున్నారు. అసలు దీనికి గల కారణం ఏమై ఉంటుందంట? ఒకటి, ఇది మాట అనడానికి గల కారణం మీరు చూస్తే రీసెంట్గా షర్మిల గారు ఒక మాట అన్నారు, మా చిన్నాన్నని చంపిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్ రెడ్డి, అందుకని నేను అతని పైన పోటీ చేస్తున్నాడు, మా తండ్రి ఆశయాల కోసం, మా వివేకాబాబాయ్ ఆశయాల కోసం నేను పోటీ చేస్తున్నాను, ఈ జగన్ రెడ్డి
మా చిన్నాన్నని చంపిన వ్యక్తికి టికెట్ ఇచ్చాడు, ఆ వ్యక్తిని ఓడించడానికి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్. అందుకని అందరూ కలిసి జగన్ని ఓడిద్దాం రాజన్న ఆశయాల కోసం అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలారెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి మీరు. షర్మిల గారే చెప్పారంటే వీళ్ళు ఇలాంటి నేరస్తులకు ఏ విధంగా టికెట్లు ఇస్తున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, అనేక మంది నేర చరిత్ర ఉన్న క్రిమినల్స్కి, అదేవిధంగా రెడ్ శాండ్లర్ స్మగ్లర్స్కి కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టికెట్లు ఇస్తూ ఉంది. చిత్తూరులో ఎవరో విజయానంద రెడ్డి అంట, ఇంకొక దగ్గర ఇంకొక రెడ్డి అంట. ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. సో వివేక కుమార్ అయిన డాక్టర్ సునీత ప్రశ్నిస్తూ సమాధానాలు ఇవ్వండి ఇక ఇప్పటికైనా అంటూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు. ఆమె మాట్లాడుతూ ఇలా అన్నారు, ఏంటంటే ఆమె టికెట్లు ఇచ్చేటప్పుడు అసలు ఎవరికి ఇస్తున్నారో చూసుకోరా అంటూ రక్తంలో మునిగితేరే పార్టీలకి ఇట్లా టికెట్లు ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం, మళ్ళీ వాళ్ళే మాకు ఓటులేసి గెలిపించండి అని అంటూ అడుగుతున్నారు. అసలు వీళ్ళకి టికెట్లు ఇవ్వడానికి అసలు అది కారణాలు ఏంటి అని అయితే ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని సునీతారెడ్డి గారు గత నెల రోజులుగా అనేక విషయాల్లో ప్రశ్నించారు. ఒక్కదానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక వాళ్ళ సొంత చెల్లెళ్ళపైనే బురద జల్లుతూ ఉన్నాడు. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? ఎందుకంటే సొంత చిన్నాన్నని చంపుకున్న వ్యక్తిని 5 ఏళ్లలో పట్టిలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? సొంత చెల్లెలకే న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? సొంత ఇంట్లో ఉండే మహిళలకే న్యాయం చేయలేని ఈ వ్యక్తి రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు? ఈ విధంగా ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దిగజారిపోయి ఉన్నాడనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎంత ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడుగా అవసరమా? ఆమె ఏమంటున్నారంటే అసలు చివరిగా మాట్లాడుతూ ఆమె వీడియోని పోస్ట్ చేస్తూ ఏమన్నారంటే అసలు అన్నగా కాకపోయినా ముఖ్యమంత్రిగా అయినా తమకు సమాధానం చెప్పండి ఇప్పుడైనా సరే అంటూ ఆమె డిమాండ్ చేశారు. అసలు ఇప్పటికైనా తమను సమాధానం చెప్తారు అని అంటారా? సమాధానం వస్తుంది అంటారా? తప్పకుండా అండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమాధానాలు చెప్పలేడు. ఎందుకంటే అతను ఇప్పటి వరకు ఎప్పుడు సమాధానాలు చెప్పింది అయితే లేదు. జస్ట్ నార్మల్గా ఏంటంటే తనకు నోటికొచ్చింది మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారని నేను భావిస్తూ ఉన్నాను. సో అదండి, విన్నారు కదా. సో ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ కుట్రలు ఎవరు పన్నుతున్నారు అనేది విషయంపై క్లారిటీగా తెలుసుకోవాల్సింది అయితే ఉన్నది. సో దీనికి కావాల్సిన మరింత సమాచారం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.